హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ ఇలా పూజ చేస్తే ఇంకా ఆ రోజంతా మైండ్ చాలా ప్రశాంతంగా, ఇల్లంతా కూడా చాలా పాజిటివ్‌తో ఉంటుందనమాట. ఇంక ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్‌గా యాజ్ యూజువల్‌గా రోజు జరిగే పనులే. టీ తాగడాలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, లంచ్‌లు, అలానే డిన్నర్‌లోకి రెసిపీస్ ఇవన్నీ జరుగుతాయనమాట డైలీ లైఫ్‌లో, మన డైలీ రొటీన్స్‌లో. సో, ఇంక ఈ వ్లాగ్ అయితే మండే మార్నింగ్ తీసిన వ్లాగ్. ఈ వ్లాగ్‌లో నేనైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ మనకు నా ఛానల్ మీకు నచ్చిన, సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 2 డేస్ నుంచి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఆ న్యూస్ మీద మన సాయిధరం తేజ్ ఇనిషియేట్ తీసుకున్నారనమాట. ఎలాగైనా సరే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని చెప్పి సాయిధరం తేజ్ తెలంగాణ సీఎం అండ్ ఏపీ సీఎం అలానే ఉప ముఖ్యమంత్రుల్ని, డీజీపీని ట్యాగ్లైన్ చేస్తూ ఈ విషయంపై ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పి పోస్ట్ పెట్టారనమాట. వెంటనే అది వైరల్ అయిపోయింది. అలానే ఈ ప్రణీత్ హనుమంత్ అని చెప్పి విన్నారు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ప్రణీత్ హనుమంత్ ఒక డార్క్ కామెడీ చేస్తుంటాడు అనమాట. అతని ఛానల్ నేమ్ వచ్చేసి ఫనుమంతు. ఏదైతే మన సొసైటీలో బాగా వైరల్ అయ్యి మనకి బాగా ఎక్కువగా న్యూస్ అవుతుందో ఆ కాన్సెప్ట్ మీద తీసుకొని వీళ్ళు కామెడీ ఎలా ఉంటుందంటే కుళ్ళు జోకులు అంటారు కదా, అలాంటి కామెడీ అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేస్తూ చేస్తారనమాట. సో సాయిధరం తేజ్ ఎప్పుడైతే ట్యాగ్ చేశాడో ఆ నెక్స్ట్ డేనో ఆ మార్నింగ్ అతను కూడా సారీ అని చెప్పి చెప్పాడనమాట. నా పేరెంట్స్ని కానీ ఎవరిని కానీ మీరు లాగద్దు ప్లీజ్, దయచేసి నేను ఫన్ వేలో తీసుకెళ్దాం అనుకున్నాను, ఇలా లిమిట్స్ దాటిపోయింది, అందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను చెప్పి పెట్టాడు. అదంత తేలికైన విషయం కాదు. అతను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ ఇలాంటి వ్లాగ్స్, ఇలాంటి సింపుల్ వ్లాగ్స్ అంటే హౌస్ వైఫ్స్ మాత్రమే చూస్తారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వ్లాగ్స్లో కూడా కంటెంట్ కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఎలాంటివి పడితే అలాంటివి తీస్తున్నారు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. సో రెస్పెక్ట్ అనేది కొంచెంగా తగ్గుతుంది యూట్యూబ్ మీద. అందుకని చెప్పి ఇలాంటి వాళ్ళని ఎలాగైనా సరే ప్రతి ఒక్క యూట్యూబరు ఎలాగైనా సరే వీడియోస్ తీసి ఇలాంటివి ఇంకొకరు చేయకుండా ఉండేటట్లు ఉంటే బాగుంటుంది. అది కూడా కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుందన్నమాట న్యూస్ అనేది. ఇంకా అలా ఫనుమంతు అని చెప్పి ఒక ఛానల్ ఉంది. అతను డార్క్ కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట. చెప్పాను కదా, ఇలాంటి కాన్సెప్ట్లు తీసుకొని ఏదో చేస్తూ ఉంటాడు. ఒక రీల్ తీసుకున్నాడు. ఫాదరు ఒక పాపని బెల్ట్తో తంతా అన్నట్టు బెదిరించాడనమాట. అంటే బెదిరించినప్పుడు ఆ పాప ఫేస్ చూసి బెల్ట్ జాలిపడో మరి ఎట్లాగైనా అవ్వనివ్వండి ఆ బెల్ట్ మీద కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతాడనమాట. దీన్ని వీళ్ళు ఒక కాన్సెప్ట్గా తీసుకొని ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి నవ్వుకుంటూ, అక్కడ ఉన్న ఆ ముగ్గురు కూడా ఎడ్యుకేటెడ్ పీపులే. ఇంకా అసలు వెంటనే అనమాట వైరల్ అయిపోయింది న్యూస్ మొత్తం కూడా. ఇప్పుడు అరెస్ట్ కూడా అయ్యాడు. ఇలాంటి వాళ్ళే కాదు, నేను రీసెంట్గా ఇలా ఈ పర్సన్ ఒక్కళ్ళే కాదు, ఒక 21 డేస్ బ్యాక్ కూడా ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. అది కూడా ఒక లేడీని, ఒక జెంట్, ఇద్దరు ఉన్నారనమాట. అతని పేరు వచ్చేసి నియో అనుకుంటా, ఇంకొకరి పేరు వచ్చేసి కువాగి బేగము ఏదో సంథింగ్ నేమ్ ఉంది. అసలు అది ఇంకా వల్గారిటీ. అసలు అవి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేసారు. ఇలా తయారవుతున్నారన్నమాట, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇలా క్రియేటర్స్ ఈ వ్లాగ్స్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే హౌస్ వైఫ్స్, లేడీస్, కొంచెం విలేజెస్లో చూసేవాళ్ళే ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్, లైక్స్, ఫాలోవర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ దాంట్లో ఏదో కంటెంట్ ఉందని చెప్పి వాళ్ళు నవ్విస్తున్నారని చెప్పి ఇలాంటి వాటికే కదా ఎక్కువ మంది, బ్యాడ్కే కదా ఎంటర్టైన్మెంట్ అయ్యేది. సో ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా చిన్న ఛానల్స్ ఇలా డార్క్ కామెడీ లాగా స్టార్ట్ చేసి చేస్తున్నారన్నమాట. అందుకని ఇలాంటి ఒక్కళ్ళని శిక్షిస్తే మిగతా వాళ్ళు కూడా లైనప్ అవుతారనమాట. అందుకని ప్రతి యూట్యూబర్ కూడా ఈ కాన్సెప్ట్ మీద వీడియోలు చేస్తూనే ఉండండి. ఇంకొకసారి ఎవ్వరూ చేయకుండా ఉంటారు. రీసెంట్గా నేను యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే వస్తున్నాను కదా, థంబ్నెయిల్స్ చూద్దామా అసలు వీళ్ళకి ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని లైక్స్ ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పి నేను ఒక 2-3 ఛానల్స్ అయితే నేను ఓపెన్ చేసి చూశాను. అది కూడా లేడీస్. మరి వాళ్ళు ఏం మెసేజ్ ఇద్దామనో, ఏం కంటెంట్ తీసుకొని చేస్తున్నారో అర్థం కాలేదనమాట. నాకు తెలిసి మీకు కూడా తెలిసే ఉంటారు వాళ్ళు. ఈ కువాయి బేగం అనే అమ్మాయి అయితే 18 ఇయర్స్ నుంచి నాకు తెలిసి 21 ఇయర్స్ లోపనే ఉంటుంది. ఎంత వల్గర్గా అంటే అంత వల్గర్గా. అలానే నియో పర్సన్, అతను లైవ్లో ఉన్నప్పుడు ఒక 10 ఇయర్స్ గర్ల్ వచ్చిందనమాట. అంత అబ్యూజింగ్ చేశాడు. వెంటనే అరెస్ట్ చేసి పడేశారనమాట ఇద్దరిని. వాళ్ళని కూడా ఇంతే. ఇక్కడ సాయిధరం తేజ్ ట్యాగ్ చేశారు కాబట్టి అది వైరల్ అయింది. కానీ నార్మల్గా అయితే అంతగా పట్టించుకునే వాళ్ళు కాదేమో
నాకు అనిపించింది. ఇంకా నేను ఈ న్యూస్ చూసిన తర్వాత అయితే మాత్రం ఇన్‌స్టాగ్రామ్ నాకు ఒక అకౌంట్ ఉంది. మనమంత పెద్దగా ఏమి పోస్ట్ చేసేసి వైరల్ అయిపోయే అంత ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే కాదు నేను. ఒక 10 వీడియోసో లేదంటే ఎన్నో ఉండుంటాయి. మేబీ 15 వీడియోసో ఎట్లానో అందులో ఉన్న మా అమ్మాయి వీడియోస్ అన్నీ తీసి పడేసాననమాట. మనకెందుకు అసలు ఆ వ్యూస్, అలాంటి లైక్స్ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా! ఒక ఫాదర్, డాటర్ చేసిన రీల్ మీద కూడా వీళ్ళు ఇంత కంటెంట్ వెతుక్కొని, ఇంత కామెడీ చేస్తూ ఇట్లా చేశారు. నిజంగా మామూలుగా లేదనమాట పనిష్మెంట్. భగవంతుడు ఉంటాడు ఎక్కడైనా సరే. అంత ఘోరంగా వైరల్ అయ్యారు వాళ్ళు. ఎంతమందినైతే వైరల్‌గా చేసుకొని వాళ్ళు రోస్ట్ చేస్తూ ఉంటారో కాన్సెప్ట్ తీసుకొని, ఇప్పుడు అంతకన్నా ఘోరంగా అయ్యారనమాట వాళ్ళు పబ్లిక్‌గా. ఇంక ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఎప్పటికీ మారరు. వీళ్ళేంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అదే చూపుతో చూస్తారేమో నాకు అనిపించింది అనేటట్లు ఉన్నారు. సో, మారరు. కాబట్టి మనమే మన జాగ్రత్తలో ఉంటే మంచిది కదా! అందుకని పిల్లల వీడియోస్ అయితే మాత్రం పెట్టకూడదనే నా అభిప్రాయం ఎవ్వరైనా సరే. ఎందుకంటే దాంట్లో కూడా వాళ్ళు చెడు చూస్తున్నారు కాబట్టి ఇంక మనం పెట్టకుండా మన పిల్లల్ని మనం సేఫ్‌గా ఉంచుకుంటే మంచిది. అలానే పిల్లలకు కూడా మొబైల్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఏజ్ కూడా కొంతమంది అయితే 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రియేటర్స్ చేసే అంటే 15 ఇయర్స్ 10th క్లాస్ అలా ఉన్న వాళ్ళు కూడా క్రియేటర్స్ ఉన్నారనమాట. సో, చాలా కేర్ఫుల్‌గా ఉండాలి ఇంట్లో పేరెంట్స్ కూడా. ఈ ప్రణీత్ హనుమంత్ అనే పర్సను కొంతమంది హీరోస్‌ని ఇంటర్వ్యూస్ చేయడము, లేదంటే వాళ్ళ మూవీస్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటాడనమాట. ఎవరినైతే ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మూవీస్‌ని ప్రమోట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇతనికి మేము ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాము అని ఫీల్ అయ్యి వాళ్ళు మెసేజెస్ పెట్టారనమాట. అంటే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఒక్కొక్కళ్ళుగా. ఇతనేంటంటే కొంచెం హై ప్రొఫైల్ ఉన్న పర్సను. సో, హై ప్రొఫైల్ ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసుంటాడు మేబీ. తనకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 పర్సన్స్ అట్లా అయ్యారు కదా! వాళ్ళకి మామూలుగా ఇండియా లెవెల్‌లోనే తెలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కాబట్టి. తనకి తెలుసు ఎలా అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళ ఫాదరు హై ప్రొఫైల్ ఉందనమాట. వాళ్ళ ఫాదరే తనకి హై ప్రొఫైల్. వాళ్ళ మదర్ ఒక యూట్యూబరు. వాళ్ళ బ్రదర్ కూడా యూట్యూబర్ అంట. అది కూడా కాకుండా చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఇంకేదైనా చేసేయొచ్చు అన్నట్టు చేశాడు. అందరిని ఎలా అయితే రోస్ట్ చేస్తాడో వాళ్ళ రీల్స్ తీసుకోనో లేదంటే ఏదైనా కాన్సెప్ట్లు తీసుకొని ఏదైనా వైరల్ అయ్యే న్యూస్‌ని ఎలా అయితే తీసుకొని అందరిని బీభత్సంగా లైవ్‌లో ఇట్లా డార్క్ కామెడీ చేస్తూ ఉంటాడో చివరికి ఘోరాతి ఘోరంగా మనకిక్కడ 2 స్టేట్స్‌లో కూడా అంటే ఏపీ, తెలంగాణ రెండిట్లో కూడా బాగా రోస్ట్ అయిపోయాడనమాట. అంతే చెప్పలేము టైము ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సో, అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. ఇప్పుడు బాగున్నామంటే కాదు, రేపు ఇంకో విధంగా ఉండొచ్చు. అందుకని కేర్ఫుల్‌గా ఉండాలి. ఇంక ఇదనమాట నేను చెప్పాలనుకుంటున్నది. నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో ఎంతమందికి వరకు వెళ్తుందో నాకైతే తెలీదు కానీ ఒక్కటైతే అనుకుంటున్నాను, తనకి ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తనని అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది అతను ఎంత పెద్ద మిస్టేక్ చేశాడు అని. అతను చూసి ఇంకొకళ్ళు కూడా అలానే అవ్వకుండా ఉంటారనమాట. ఎందుకంటే ఓకే ఇలా చేస్తే ఇలా అవుతామేమో ఎప్పటికైనా సరే అన్నంత ఫీలింగ్ రావాలన్నమాట. అలా చేయాలి అతన్ని. అలానే అదొక బాధ. ఇప్పుడేమో అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది. ఇంకా ఎప్పుడూ కూడా మూవీ ప్రమోషన్స్ చేయడానికి ఎవరు ఇవ్వరు. ఇంటర్వ్యూస్‌కి ఎవరు ఇవ్వరు. అతనికి అదే పెద్ద శిక్ష అనమాట. లేకపోతే అక్కడున్న రీల్ ఏంటి, వీళ్ళు చేసిన కామెడీ ఏంటి, అసలు డార్క్ కామెడీ అంటే అసలు ఏమన్నా ఉందా? జెంట్స్ ఒక్కళ్ళే కాదు లేడీస్ కూడా చేస్తున్నారు డార్క్ కామెడీ అని చెప్పి. నిజంగా ఇది ఒక గుణపాఠం అయ్యిద్ది. ఇప్పుడు మాత్రం సరైన యాక్షన్ మాత్రం తీసుకోవాలి. వాళ్ళ ఫాదర్ ప్రొఫైల్ చూసుకొని ఎట్లా చూసుకునో కాదు. మళ్ళీ ఏముంది కొన్ని రోజులు అరెస్ట్ చేశామని చెప్తారు. తర్వాత మామూలుగా బెయిల్ మీద వచ్చేస్తారనమాట. అలా కాదు, కొన్ని రోజులు అలా ఉంచితే తర్వాత చేసేవాళ్ళు కూడా ఆపేస్తారనమాట. అది తనకిచ్చే పనిష్మెంట్. ముందు తనకున్న సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా వెళ్ళిపోవాలి. అన్ఫాలో కొట్టాలన్నమాట అతని అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. అప్పుడు అతనికి పెద్ద శిక్షలాగా. ఎందుకంటే దాని మీద అతను సంపాదిస్తున్నాడు బాగా ఎక్కువగా. అలానే వాటిలోనే మళ్ళీ బెట్టింగ్ ప్రమోషన్స్ మీరు చూస్తే కనుక బెట్టింగ్ ప్రమోషన్స్ ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ముగ్గురు వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉండి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకు ఏం ఉపయోగం? ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. అదే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. సో, అందుకని చాలా జాగ్రత్తగా మీరు యూట్యూబ్లో కూడా చాలామంది టైంపాస్ చూస్తూ ఉంటారు. మనం ఏం చూస్తున్నాము ఏం చూడకూడదు అనేది మీరు రికగ్నైజ్ చేసుకొని చూడండి వీడియోస్. అంతే ఈ వ్లాగ్లో నేను చెప్పాలనుకుంటుంది. ఇంక ఈరోజు వ్లాగ్ అంతా కూడా నార్మల్గా మార్నింగ్ పూజ, ఆ తర్వాత టీ అయితే పెట్టేశాను. టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి దోశ టమాటా చట్నీ అయితే చేశాను. ఇంకా లంచ్లోకి బీన్స్ కర్రీ చేశాను అనమాట. చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ. పప్పులో కానీ సాంబార్లో కానీ ఎందులో అయినా కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఎంత హడావుడైపోయిందో ఆ వంట చేసేటప్పుడు. చట్నీ అయితే ఎంత స్పైసీగా ఉందో, అందులో మళ్ళీ నిమ్మకాయ పిండి చింతపండు వేసి మళ్ళీ ఇంకొక టమాటా ఆయిల్లో వేపించి అందులో వేసినా కానీ మంట అయితే తగ్గలేదనమాట. అలా జరిగిపోయింది. టీ కింద పడిపోయినాయి. ఇలా అయిపోయింది మొత్తం కూడా.
నాకెందుకో ఈ విషయం ఏదైతే మాట్లాడాలనిపించింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక రియల్లీ సారీ. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.